అంటే అన్వేషణ ఫాలో చేసేవాళ్ళు వాళ్ళు టెర్రరిస్టులు సోషల్ టెర్రరిస్టులు వాళ్ళు ఎసొంటోళ్ళు అంటే నేను తిట్టాలని అనుకోవట్లేదు. చిన్నపిల్లల్ని రేపులు మర్డర్లు చేస్తే చూసే ఛానల్ ఏదైనా ఉందా అంటే అది అన్వేష్ ఛానల్ అనమాట. సో దయచేసి ఈయనను ఫాలో అవుతున్న వాళ్ళు ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు అని అనుకోకండి. వాళ్ళు టెర్రరిస్టులు. మీరు టెర్రరిస్ట్ కాకపోతే అన్ఫాలో చేయండి, ఓకేనా? సో ఆల్రెడీ 5 లక్షల మంది మేము టెర్రరిస్ట్ కాదా బాబు, మేము మంచోళం అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. మీరు కూడా వేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే. అండ్ ఇప్పుడు ఓకే అన్ఫాలో కొడుతున్నారు, అదంతా పక్కన పెడితే అన్వేష్ ఒక సవాల్ విసిరాడు. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒకరిని నేను బయటకు తీసుకొస్తాను. ఈ దొంగ ముసుగులో ఎవరైతే ఉన్నారో ఈ ఆరెంజ్ అందరికీ కూడా మామూలుగా ఉండదు, ఇంక అందరికీ కూడా భయం మొదలవుతుంది. నేను ఒక్కొక్క వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత మీరు 2026లోని నాతో ఎందుకు పెట్టుకున్నావా అన్నట్టు చేసేలా నేను చేస్తాను అని చెప్పి కొంతమంది యూట్యూబర్స్కి ఆయన ఛాలెంజ్ విసిరడం జరిగింది. ఇందులో ఐజూడ్ ఒకటి. మీకు తెలిసినంత వరకు ఐజూడ్ ఏమైనా గతంలో ఏమైనా చేశాడా? అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కానీ, లేకపోతే అమ్మాయిలకి సంబంధించి కానీ ఏదైనా? ఎందుకంటే 5 గంటలకి నేను ఒక పెడతాను, దానివల్ల అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది కదా. అవును, ఇంకా 5 అయిందా లేదా అని చూస్తున్నాను. అయితే ఏజూడ్ నాకు తెలిసి ఏజూడ్ ఇంతవరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదు. అందుకే ఏజూడ్ని ఏం పీకలేక అన్వేష్ ప్రణీత్ హనుమంత్ ఏదైతే పాత ఇష్యూ ఉందో, ఏది చిన్నపిల్ల మీద కామెంట్ చేసిన ఆయన మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆయన ఒక ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ నాయన అయినప్పటికీ ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆయన ఆ కేసు నుంచి కొంచెం సులువుగా తప్పించుకోవడానికి అవకాశం ఉంటాయి కూడా. ఇలాంటి పాలిటిక్స్ అంటారు. సో ఇలాంటివి ఉండే, కానీ అయినప్పటికీ కేసు అయ్యింది. ఆయన పేచీలకు వెళ్తుండో అన్నీ అవుతున్నాయి. నువ్వు ఏజుడిని ఏం పీకలేక హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ బత్తాయి రంగు అని చెప్పి ఆయనను కూడా ప్రొవోక్ చేస్తున్నాడు. నువ్వు బత్తాయి కానీ బత్తాయి రంగు డ్రెస్సులు వేసుకుంటావు అని చెప్పేసి. అందుకే ఏజుడిని ఏం చేయలేక ప్రణీత్ హనుమంతు కేసు మ్యాటర్ మాట్లాడదాం అని చెప్పి స్టోరీ కూడా పెట్టింది గాడిద పొద్దున. ప్రణీత్ హనుమంతు కేసు పొద్దున స్టోరీ పెట్టించు. సో ఏజుడికి అయితే నాకు తెలిసి ఎటువంటి ప్రమోషన్స్ అయితే చేయలేడు. నాకు తెలిసి ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా, ఎప్పటి నుంచి ఆయన ఈ స్టైల్ వెరైటీస్ గురించి చెప్తాడు, అప్పటి నుంచి చూస్తున్నా లైఫ్ స్టైల్ గురించి చెప్పినప్పటి నుంచి. సో ప్రస్తుతానికైతే నాకైతే ఏజుడ్ని కనీసం టచ్ కూడా చేయలేడు అని నా ఉద్దేశం.